నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ ఘాటీ సెంటర్లో ఘనంగా బహుజన మహనీయులు జ్యోతిరావు ఫులే, అంబేద్కర్, జగజీవన్ రామ్, కాన్సీరాముల జయంతోత్సవాలు. దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవులు ఐక్యంగా ముందుకు సాగడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్న పలువురు ప్రముఖులు. కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన క్రీడా సంబరాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించిన 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం నాగేంద్రరావు. కాకినాడలో ఘనంగా లారీ యూనియన్ నాయకుడు దుగ్గన బాబ్జీ జన్మదినోత్సవం. భారీ ఎత్తున రక్తదానం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బహుజన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మాన్యశ్రీ కాన్సీరాముల జయంతోత్సవాలను కాకినాడ జగన్నాథపురం ఘాటీ సెంటర్లో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర భద్రం మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు, సేఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా పాల్గొని మాట్లాడుతూ, మహాత్ముల స్ఫూర్తితో దళిత బహుజనులు ఐక్యంగా ముందుకు సాగడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. అన్ని వర్గాల కొరకు రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేద్కర్ అని, స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహాత్మా జ్యోతిరావు ఫులే, హరిత విప్లవం ద్వారా అందరికీ ఆహారం అందించిన బాబు జగజీవన్ రామ్, బీసీలకు 25% రిజర్వేషన్ల కల్పనకు కృషి చేసిన కాన్సీరాముల స్ఫూర్తితో దళిత, గిరిజన, బీసీ, ముస్లిం మైనారిటీలు ఐకమత్యంగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలమని అన్నారు. అటువంటి మహానుభావుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజాను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుందేటి మోజేష్ కుమార్, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, పాలెటి కృపానందం, కొమ్ముకూరు నాగేశ్వరరావు, ఏడిద లాజరు, పెదపొడి స్వామి, తాతపొడి అప్పారావు, మల్లం మధు, కమిటీ సభ్యులు అడ్డాల సూరిబాబు, మోర్తా కొటారి, కొమ్ముకూరి సాయి, బీసీ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, కుంతీదేవిపేట పెద్దలు అర్జున్ రావు, సుధాకర్, సుజాత, మీసాల చిన్నయ్యపేట పెద్దలు తాతపొడి మనోహర్, వల్లూరి బాలరాజు, బాపూజీ నగర్, ముగ్గుపేట యూత్ సభ్యులు, ఐక్యవేదిక సభ్యులు సాపే సుధాకర్, సిద్ధాంతపు రాజు, కొండేపూడి రవి, నందిక వీరబాబు, ఎద్దు శేఖర్, పాస్టర్ సలగాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని నేటి అధ్యక్షులుగా ఉండి నడిపించవలసిందిగా దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక ఈరోజు ఆహ్వానించిన ఈ ఏరియా ముగ్గుపేట, ఈ ఆటో యూనియన్, బాబూజీ నగరు, మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ గారి గురించి, మహాత్మా పూలే గురించి, జగజీవన్ రామ్ గారి గురించి, కాన్సీరామ్ గారి గురించి మన మాస్టర్ చెప్పారు. అది మరలా నేను ఏదో మీటింగ్ అనగానే అవన్నీ చెప్పుకుంటూ రావడం అనేది అనవసరం. ఎందుకంటే సార్ ఆల్రెడీ దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది చెప్పారు. ఇంకో మాట కూడా నా మనసులో మాట, అంటే వాళ్ళకి విద్య నేర్పించినటువంటి మహోన్నత వ్యక్తి తన భార్య ద్వారా పూలే గారు, ఆయన బీసీ అంటారు. ఈ రోజు సమాజంలో స్త్రీ చదువుకుంటుంది, ఆస్తి కలిగి ఉంటుంది, ఉద్యోగం చేస్తుంది అంటే స్వేచ్ఛ, స్వతంత్రాలు ప్రసాదించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియదు, స్త్రీ హిందూ కోడ్ బిల్లు అంగీకరించలేదు. నెహ్రూ గారు, పటేల్, గాంధీ, మత తదితర నాయకులు అందరూ కూడా ఆయన స్త్రీ
అన్ని హక్కులు రావాలని హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే వాళ్ళు వ్యతిరేకిస్తే ఆయన రాజీనామా చేశారు. అందరికీ జై భీమ్. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా గురువులు, నా గురువు పూజ్యులు, నేను ఆయన దగ్గర చదువుకున్న శిష్యుణ్ణి మా దోకుబుర్ర భద్రం మాస్టర్కి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నన్ను సన్మానించడానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆనంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వల్లూరు రాజా, మాది కార్పొరేషన్ డైరెక్టర్, స్టేట్ జనసేన. అయితే ఈరోజు నాకు ఈ సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి నాకు ఆడంబరం అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అని పెద్దల సలహాలు కూడా తీసుకుని నేను చేస్తాను. నా దళిత ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరందరూ ఐకమత్యంతో కలిసి ఉండాలి అన్న కోరిక. దళిత యువతకు ఒకటే, అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని నా కోరిక. ప్రతి ఒక్కరూ కూడా అన్ని రంగాల్లో ఉండాలి. మరి అదేవిధంగా నాకు ఈ సన్మానాన్ని ఇలాగా ఇక్కడ నిలబెట్టిన మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరి శ్రీ పంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయననే లేకపోతే నేను ఇక్కడ ఈ సన్మానానికి నేను అనర్హుడిని. కానీ నిజంగా ఆయనకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నా దళిత ప్రజలందరికీ ఏం అవసరం వచ్చినా నేను ముందుంటానని, నేను మీలో ఒకరిని, మీ కుటుంబ సభ్యుల్లాగా ఈ విషయం చెప్తున్నా. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మీకు ఏ అవసరం వచ్చినా నేను ముందుండి ప్రతి పనిలో కూడా మీకు తోడ్పడి ఉంటానని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామ పెద్దలకు, ఆటో యూనియన్ సభ్యులకు, బాబూజీ నగర్ ప్రజలకు మొత్తం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఏప్రిల్ నెల దిగువ కులాలు అంటే బహుజనులందరికీ కూడా పండుగ రోజులు. డిసెంబర్ నెల ఏ విధంగా అయితే క్రిస్మస్ దినోత్సవం జరుపుకుంటారో ఆ విధంగానే భారతదేశంలో ప్రధానంగా స్త్రీలు, బహుజనులు అంబేద్కర్ వారిని గుర్తు చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను. గాజీ సెంటర్లో ఎవరి ఆర్థిక సహాయం లేకుండా ఆటో యూనియన్, ముగ్గుపేట, బాబూజీ నగర్ పెద్దల యొక్క సహాయ సహకారాలతో నిర్మించినటువంటి విగ్రహాలకు ఈ రోజుని ప్రముఖ వైద్యులైనటువంటి డాక్టర్ ఆనంద్ గారిని చీఫ్ గెస్ట్గా పిలుచుకోవడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో వారు కూడా మా ప్రాంత ప్రజలకు ఏ సహాయ సహకారాలు ఆరోగ్య విషయంలో కావాలన్నా వారిని రిక్వెస్ట్ చేయగా వారికి ఎటువంటి నా వంతు సహాయం చేస్తానని వారు చెప్పినందుకు వారికి మా ప్రాంత వాసులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆ విధంగానే వల్లూరు రాజా చిన్న వయసులోనే ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి తన యొక్క నిజాయితీగా ప్రభుత్వం గుర్తించి వారికి రాజ్యాంగపరమైనటువంటి పదవి కార్పొరేషన్ డైరెక్టర్ అంటే ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అంటే మామూలుగా నియమించబడింది కాదు, రాజ్యాంగపరమైన పదవిని కేటాయించినటువంటి ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు రాజా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగానే రాజాకి సత్కారం చేయాలనే ఆలోచన ఈ యూత్ సభ్యుల నుంచి రావటం, పెద్దలు మేమందరం కూడా గౌరవించాలనే ఆలోచనతో రావటం, తెలవగానే వచ్చినందుకు రాజా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 135వ జన్మదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా నన్ను ఈ ఫంక్షన్కి ఆహ్వానించిన భద్రం మాస్టర్కి, ముగ్గుపేట, బాబూజీ నగర్, ఇక్కడ ఆటో యూనియన్ తదితర ఆర్గనైజేషన్స్ అందరికీ ఈరోజు నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయనకి నా ధన్యవాదాలు తెలపడానికి ఒక అవకాశం ఇచ్చారు. నిజంగా ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. మన బర్త్డేల కంటే కూడా మనకి అన్నం ఈరోజు ఇలా ఉండగలిగే ఈ సొసైటీలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా పూలే, డాక్టర్ జగజ్జీవన్ రావు గారు, కాంశీరావు గారు, ఇలాంటి పెద్దలందరూ వెనక నుండి మనల్ని ఈరోజు ఇలా ఈ స్టేజ్లో ఉంచగలిగాం. ఈరోజు కాకినాడలో కానీ జిల్లాలో కానీ ఇలా ఉండగలిగామంటే, ఈ స్థితికి ఇలా రాగలిగామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప దయ ఇదంతా. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈ జన్మదిన దీన్ని జరిపించుకోవడానికి నాకు భద్రం మాస్టర్ గారు ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించి నాకు తగిన గౌరవం ఇచ్చారు. ఈ సందర్భంగా మన వల్లూరు రాజా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమింపబడ్డారు. ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి అనేది ఒక పదవి. మీకు చాలా అవకాశాలు ఉంటాయి మన వాళ్ళకి సాయం చేయడానికి. దయచేసి మీ దగ్గరికి ఏదైనా అవకాశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి మీ వంతు సహాయం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన భద్రం మాస్టర్కి, పెద్దలందరికీ వినాయకుడిగా నమస్కారం చేస్తున్నాను.